కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఓకే. చూడండి, అటు సైడ్ వెళ్తే సీతంపేట, ఇటువైపు రూట్ ఉంది కదా, ఇటు సైడ్ నుండి అయితే మనం స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, అడలి స్టార్ట్. ఈరోజు అయితే మనం వెళ్తున్నాం. దానికి మా ఫ్రెండ్ సురేష్, నేను అడవి ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడం. మా వాడైతే ఒక 2 సార్లు వెళ్ళి ఉంటాడు. అక్కడికి ఫ్యామిలీతో వెళ్ళినా లవర్స్తో వెళ్ళినా బాగుంటుందని చెప్తున్నాడు మా వాడైతే. మొత్తానికి అక్కడ ఎలా ఉందో చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ మాత్రం సూపర్ అబ్బా. చూడండి, చుట్టూ పచ్చని చెట్లు, సిమెంట్ రోడ్డు. చూద్దాం వెళ్ళారు కొద్ది ఎలా ఉందో. అందరూ అక్కడికే వెళ్తున్నారు అనుకుంటా నేనైతే. చూడండి, పచ్చని పచ్చని చెట్లు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎప్పుడైనా మీరైతే ఒకసారి విజిట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి కొండలు. చూడండి, ప్లేస్ ఎక్సలెంట్ అబ్బా. దేశముద్ర సినిమాలో మన ఆలీ ఒక డైలాగ్ అంటాడు కదా, ప్రతిదీ ఒక క్లైమాక్స్లో ఉంటుంది, బిట్టు బిట్టు కూడా. అలా ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి, ప్రతి దగ్గర కూడా టర్నింగ్లు ఎక్కువగా ఉన్నాయి. మనం వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి, ప్రతి దగ్గర కూడా ఇలా టర్నింగ్లు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ ఉండే పచ్చదనం, చెట్లు మరి చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. పల్లెటూర్లు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో మన్య ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువగా సూపర్గా బ్యూటిఫుల్ ప్లేస్ ప్రతిది కూడా. ఇగో ఇక్కడ విలేజ్ వచ్చేటట్టు ఉంది. ఇక్కడ మేకలు వచ్చాయి. కరెక్ట్గా మనం స్టార్ట్ అయిన ప్లేస్ నుండి అంటే ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందంట. చూద్దాం. టర్నింగ్లు, ఘాటీ ప్లేస్. చూడండి, డౌన్, చాలా డౌన్. చాలా జాగ్రత్తగా బండి డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి ఎవరైనా వచ్చేటప్పుడు. చూడండి, నాకైతే ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉంది. ఎప్పుడూ లేదు కదా, ఫస్ట్ టైం మనం వెళ్ళడం. ఎప్పుడో ప్లేస్ చూద్దామని. చూద్దాం. చూడండి, ఈ విలేజ్ దగ్గర అయితే ఉడుపులు స్టార్ట్ అయ్యి, వర్షాకాలం కదా, మన గిరిజనులందరూ గమ్ములు పట్టడం, ఉడుపులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొంది చూడండి, అడ్ల వ్యూ పాయింట్ వెళ్ళే వే ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదని బోర్డు ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి హెల్మెట్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, వెళ్ళే తోవలో గిరిజన సాంప్రదాయాలు పుట్టుపడే విధంగా చాలా చక్కగా వాల్కి అయితే బొమ్మలు అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎక్కువగా పర్యాటకులు వస్తారు కదా, చాలా సేఫ్టీగా వాల్ అయితే నిర్మించారు. చాలా బాగుంది. చూడండి, టర్నింగ్ లేవు, ఎక్కడికక్కడే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. చూడండి,
చూడండి ఇక్కడ టర్నింగ్ ప్రతి దగ్గర కూడా అలాగే టర్నింగ్ చాలా చాలా ఉంటాయి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చూడడం అవుతుంది, చూడాలి ఎలా ఉంది ఏంటని. చూడండి గిరిజనులు ఎక్కువగా అరటి చెట్లు, చీపుళ్ళు, చెడుగడ దుంపలు వేస్తారు కదా, అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే చెట్టు చూడండి, పైనాపిల్, ఏరు పనస. లొకేషన్ చూడండి, పెద్ద పెద్ద చెట్లు, చాలా భయంకరంగా ఉంది. నేనైతే శబరిమల వెళ్ళేటప్పుడు ఏ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు ఇక్కడికి వచ్చి చూస్తుంటే. అలా ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు చూడండి, అరటి చెట్లు, ఓ పెద్ద పెద్ద మ్యాంగో చెట్స్. టర్నింగ్ చూడండి అబ్బా, చాలా పెద్దది ఘాటి సెట్. చూడండి ఇక్కడ నుండి లొకేషన్ వెల్కమ్ టు అడలి. అడలి చేరుకున్నాం. ఇక్కడ ఏదో ఒక షాప్ అయితే ఉంది, వీళ్ళకి అడుగుదాం. ఇటువైపు అమ్మా, ఇటు సైడ్ వెళ్ళాలి, అడలి వ్యూ పాయింట్ ఇటా స్ట్రైట్. ఓకే, ఇటు సైడ్ వెళ్ళాలంటే స్ట్రైట్ రూట్ ఉంది, అక్కడ నుండి వచ్చాక అక్కడ సైడ్ అయితే మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు రండి. ఇదే ఇక్కడ ఒక గేట్ ఉంది చూడండి. ఇక్కడ అడలి వ్యూ పాయింట్, ఇక్కడ టికెట్స్ అనుకుంటా, టికెట్స్ అని చూడండి. ఒక పర్సన్కి ఎంత తమ్ముడు? ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ ఇటు సైడే కదా. ఓకే చూసుకో, మళ్ళీ ఘాటీలు తగ్గిపోయామనుకో మనమైతే చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలా అయితే ఉంది, నాకైతే ఎప్పుడు చూస్తామని ఎగ్జైట్మెంట్ ఒకటి. నెక్స్ట్ ఎంత హైట్ వచ్చామే గుండిచ్చిపోతుంది, అలాగ ఉంది ఫీలింగ్ అయితే. ఒకసారి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అప్లికేషన్ ఎలా ఉందో. ఓ మావాడట లవరకు తెస్తాడట. మావాడైతే వెయిటింగ్ అక్కడ, వాళ్ళ ఎవరికి చెప్పకుండా వచ్చాడట, సింగిల్గా వచ్చాడు ఈరోజు. ఒకసారి వ్యూ పాయింట్ చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. వావ్ సూపర్ అబ్బా, ఒకసారి మీరు వచ్చి చూడండి, తర్వాత మీరు కామెంట్ చేయండి. చూడండి మనకి అక్కడ హెర్మండలం దగ్గర పాడలు ఉంది కదా, నిన్న ఒక వీడియో చూసాం. అక్కడ నుండి అది మొత్తం వంశధార నది చూసారా, అక్కడ గొట్ట బ్యారేజ్ లొకేషన్, తర్వాత హెర్మండలం రిజర్వాయరు, హెర్మండలం టోటల్గా ఇక్కడ నుండి అయితే కనిపిస్తుంది చూడండి. ఇది గొట్ట బ్యారేజ్, తర్వాత వంశధార రిజర్వాయర్. ఇది చాలా చాలా బాగుంది చూడండి. ఇక్కడ నుండి అయితే మనం లొకేషన్ మొత్తం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కొండ ఒకటి ఎలా బాగుందో. ఓకే ఓకే అవుతుంది చూడండి. ఇక్కడ ఏదో చిన్న ఇల్లు ఉంది, హౌస్ చూడండి. హౌస్ చూడండి చాలా బాగుంది కదా. చూడండి వెకేషన్ ఉదురు సబ్బా. మీరు ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ చేయండి, ప్లేస్ అయితే సూపర్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏదో ఒక విలేజ్ ఉంది చూడండి, ఆ కొండపైన మంచి లొకేషన్లో అయితే ఉంది ఇది. ఓకే
ఇప్పుడైనా విజిట్ చేయండి, సూపర్ ప్లేస్. ఇక్కడ ఫోటోషూట్ కావని ఇలా ఉన్నాయి, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎప్పుడైనా మీరు రావాలి అనుకుంటే, కొత్తూరు సైడ్ నుండి రావాలనుకుంటే సీతంపేట చంబంకెళ్ళే రూట్ వస్తే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. తర్వాత పాలకొండ సైడ్ నుండి వస్తే కుసిమి జంక్షన్ నుండి ఆ రూట్ నుండి రావచ్చు. 2 రూట్లు ఉన్నాయి. ఎప్పుడైనా రండి. ఒకవేళ వచ్చి చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రాకపోతే ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో వచ్చి విజిట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. మన పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలంలో ఈ యొక్క అడలి వ్యూ పాయింట్ అనేది చాలా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడైనా వచ్చేవాళ్ళు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రాని వాళ్ళు ఖాళీ సమయంలో వచ్చి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.